ఏమయ్యా అజయ్ బాబు, నీ నిన్నేమన్నా మేము అంటున్నామా? హిందువులు మీ జీసస్ని ఏమన్నా మేము అంటున్నామా? మేమేం అనలే కదా. మా గురించి ఎందుకయ్యా నువ్వు వెతుకుంటావు? మేము నోరు లేని రాళ్ళకు మొక్కుతాము, శిల్పాలకు మొక్కుతాము, దేనికైనా మొక్కుతాము. మా నమ్మకం మాది, నీ నమ్మకం నీది. నీ నమ్మకాన్ని మేము ఎత్తి చూపించడం లేదు కదా. మా గ్రంథాలు మావి, లక్షల 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 గ్రంథాలు ఉన్నాయి. ఒక్కొక్కరికి ఒక్కో చరిత్ర ఉంది. నీ దగ్గర ఒకటే ఒకటి ఉంది, బైబిల్. ఒక తండ్రికి ఆ తండ్రికి పుట్టిన బిడ్డలతోనే కాపురం చేసుకొని బిడ్డలు కానీ అట్ట కంటిన్యూ చేసినోడు, వాయు వరుస లేనోడు. నీ దేవుడు గొప్ప, మా దేవుడు జై శ్రీరామ్, ఒక్కటే భార్య, ఒక్కటే మాట, ఒక్కటే బాణం. అంటే మా దేవుడు గొప్ప. అరే పిచ్చోడా, నువ్వు మమ్మల్ని ఎందుకు తిడతావు రా బాడుకో నా కొడుక? కాషాయం చేసుకున్న నా కొడుకులు ఇంకో టీవీ, ఇంకో ఛానల్ అవన్నీ ఎత్తుతావు ఎందుకు రా బాడుకో నా కొడుక? నీ నీచాతులు మా పేరు ఎందుకు పెట్టుకున్నా? నువ్వు విజయబాబుని, అజయ్ బాబుని ఎందుకు పెట్టుకున్నారా బాడుకో నా కొడుక? నువ్వు ఏ థామసో, ఏ పీటరో, ఇంకోటి పెట్టుకోవాలి కదా బాడుకో నా కొడుక? నువ్వు ఇండియాలో పుట్టి, ఇండియాలో పెరిగి, ఇండియాలోనే మా హిందువులకే పుట్టి హిందువులనింటి మతమచారం చేసుకుంటా నువ్వు ఈ మత మూర్ఖులురా మీరు. మతానికే మూర్ఖులు మీరు. మిమ్మల్ని ఏ విధంగా వాళ్ళు కన్విన్స్ చేస్తారో ఏమో మాకు తెలియదు, కానీ ఆ చర్చిల్లో కూర్చొని పాస్టర్లాగా మిమ్మల్ని తయారు చేసి చాలా మోటివేషన్ చేసి మా హిందువులను కూడా మీరు ఈ విధంగా మార్చి, పైన ఎవరు ఇంకో ఆయన ఉన్నాడు, అలలుయ అంటూ ఉంటాడు. ఆ పిచ్చిమొక్కమోడు హిందువులను 30,000 40,000 మనుషులను నేను మార్చిన 3,30,000 హిందువులను నేను వీళ్ళలాగా మార్చినాను అని చెప్పుకోవడానికి సిగ్గు లేదా? మా హిందువులు ఏందిరా మార్చేది మీరు? బాడుకో నా కొడుకల్లారా. నీ వృత్తి, నీ నమ్మకం, నీ దేవుడు. మేమేమన్నా అడ్డపడుతున్నామా? ఎప్పుడైనా మీ గురించి మేము మాట్లాడుతున్నామా? మా హిందువులు ఎప్పుడైనా మిమ్మల్ని మాట్లాడతారా? అరే పిచ్చోడా, ఒకటి గుర్తుపెట్టుకోరా, మొగాన ఆడదానికి బొట్టు